రాజుగారు ఇవాళ గుడ్ ఫుడ్ లో కంద పెసరట్టు చేసుకుంటున్నాం. అవునండి. జనరల్లీ మనం పెసరట్టు చేసుకుంటూ ఉంటాం, అది కంద కాంబినేషన్ లో ఎలా ఉంటుంది? కొంచెం డిఫరెంట్ గా వస్తుందండి టేస్ట్ లో. ఓకే, సో ఫ్లేవర్స్ అన్ని కూడా మనం డిఫరెంట్ గా తీసుకుంటాం కొంచెం. అవునండి. ఓకే, మరి కంద పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద పెసరట్టు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం మిక్సీ జార్లోకి కంద ముక్కలండి. సో కందకి అంటే కొంచెం అలా పట్టుకుంటే దురద అది బాగా వస్తుంది అంటారు కదా. సో దాని వల్ల అంటే అది రాకుండా ఏంటంటే అంటే ముక్కలుగా మనం తరుక్కున్న తర్వాత బాగా కడిగేసుకోవాలండి. ఓకే, సో బాగా కడిగేసుకుని కాసేపు వాటర్ లో అది నానబెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుని నానబెట్టుకోవచ్చా అండి? కావాలంటే అక్కర్లేదా? ఓకే, సో కంద ముక్కలు, ఓకే, అలాగే నానబెట్టిన పెసరపప్పు. సో ఇక్కడ కావాల్స్తే పొట్టు పెసర కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, అల్లం ముక్కలు. ఓకే, జనరల్గా మనం పెసరట్టులో పచ్చిమిరపకాయలు వాడతాం. సో ఇక్కడ ఎండుమిరపకాయలు, అంటే కంద కాంబినేషన్లో ఇది కొంచెం బాగుంటుంది. అలాగే జీలకర్ర, తర్వాత రుచికి సరిపడా ఉప్పు. సో ఇది మామూలుగా మనం పెసరట్టుకి ఎలాగైతే మనం పిండి పట్టేసుకుంటామో సో అలా మనం ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే అండి, మీరు మిక్సీ పడుతుండండి, అలా ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పొరపాటున చేయి కట్టేయి చిన్న గాయం అయినట్లయితే వెంటనే నెయ్యిలో హారతి కర్పూరం పొడి కలిపి ఆ గాయం పైన అప్లై చేసుకున్నట్లయితే రక్తం కారడం ఆగిపోయి గాయం కూడా త్వరగా మానిపోతుంది. చిట్కా చూసారు కదా? ఓకే, సో అయిపోయింది కదా రాజు గారు? అవునండి. జనరల్ గా మనం అట్టుకి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా చేసేసుకుంటాం. బౌల్ ఇస్తారా? ఓకే, సో కొద్దిగా లూజ్ కావడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇంకేం అక్కర్లేదా అండి దీంట్లో మిక్స్ చేసుకోవడానికి? ఎండుమిర్చి, ఉప్పు 2 చాలు. లేదు, జీలకర్ర, అల్లం కూడా యాడ్ చేస్తాం. అల్లం, జీలకర్ర, ఓకే, అది సరిపోతుంది. కానీ కంద కాంబినేషన్ లో మనం అట్టు చేసుకోవడం కొంచెం డిఫరెంట్ గా. ఇంకా ఇలా మనం అట్టు కాంబినేషన్ లో వేరే ఏమైనా వెజిటబుల్స్ తీసుకోవచ్చా? ఇదివరకు కూడా మనం చూపించాం, అంటే సొరకాయతో కూడా చూపించాం. ఓకే, జస్ట్ ఇలా గ్రైండ్ చేసేయడమే సొరకాయ. సో ఎలాగో అక్కడ మనం అంటే పెనం పైన కొంచెం వేగుతుంది కదా. అవును, సో అక్కడ అది ఉడికిపోతుందండి. ఓకే, కానీ కందతో మనం ఏదన్నా ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం బాగా అలవాటు కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. ఎందుకంటే అది కొంచెం అర్థం సరిగ్గా ఉడకపోయినా తీసుకోవడం కొంచెం కష్టం. బికాజ్ వెజిటబులే కాస్త ఇదిగా చాలా తక్కువ చేస్తారు, ఎక్కువగా పులుసులు లేదా వేపుడులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా కందతో. సో ఇలా కొంచెం కొత్తగా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మామూలుగా స్నాక్ లా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ రైస్తో అలా రైస్లో కలిపేసుకుని కూడా ఆ కాంబినేషన్లో కూడా తింటే చాలా బాగుంటుంది. రైస్లో డైరెక్ట్ మిక్స్ చేసేసుకుని తినేసేయచ్చు. చాలా హెల్దీ కూడా. ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. రెగ్యులర్ గా ఒకే టైప్ ఆఫ్ తీసుకోకుండా కొంచెం ఇలా వెరైటీగా కూడా ఉంటుంది. ఓకే, కొంచెం మందంగానే వస్తుంది. సో దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర. దీని కాంబినేషన్ లో మనకి ఇంకా చట్నీ కూడా పెద్దగా అవసరం లేదేమో కదండి? దీంట్లోనే అల్లం ఉంది, మనకు కారం ఉంది, జీలకర్ర కూడా వేసాం కాబట్టి డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. కావాల్స్తే మామూలుగా కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ బాగుంటుంది. ఓకే,
సో నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇంకా ఈ ఆనియన్స్ కాంబినేషన్ లో వాటితో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కావాలంటే ఇంకా కొన్ని ఆనియన్స్ మనం స్ప్రింగ్స్ లాగా కట్ చేసుకుని కూడా సైడ్ లో పెట్టేసుకుని కూడా పెట్టుకొని తీసేసుకోవచ్చు. తినొచ్చు. సో రెండో వైపు కూడా వేగిపోతే మనకు రెడీ అయినట్టు. రెడీ అయిపోయింది. ఓకే. సో దీని ఏంటంటే చెప్పాను కదా ఇందాక రైస్ తో పాటు కలిపేసుకొని తినొచ్చు. సో రైస్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే ఆనియన్స్ యాడ్ చేయకుండా అలాగే మనం కలిపేసుకొని తినేసుకోవచ్చు. ఓకే. లేదా ఆనియన్ ఫ్లేవర్ ఇంకొంచెం బాగా ఇష్టపడే వాళ్ళు పిండిలోనే మనం అల్లం తర్వాత ఇది వేసుకున్నాం కదండి మిరపకాయలు, అలాగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అలా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఓ ఓకే. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ కంద బాగా ఇక్కడ మనకి అది కాలుతుంది కాబట్టి Yes అండి. డైరెక్ట్ గా ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది బాగా పెసరట్టులో. ప్లేట్ ఇస్తారా? యా. ఓకే. కంద పెసరట్టు రెడీ. ఓకే. సో కంద పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. మాకోసం ఒక కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? తప్పకుండా అండి. సో ఇక్కడ కార్వింగ్ కూడా కందతో చేస్తాను. ఓ వావ్, ఏం చేయబోతున్నారు? స్వాన్ చేస్తున్నాను దీంట్లో. స్వాన్. ఓకే. ఫస్ట్ దాన్ని కొంచెం రెక్టాంగిల్ షేప్ లోకి మనం కట్ చేసుకొని తీసుకోవాలండి. ఓకే. ఓకే. ఇది బేస్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను ఎడ్జెస్. సో ఇటువైపు నుంచి నెక్ అండి. ఓకే. ఓకే. సో ఇది వింగ్స్ అండి. సో నెక్ పార్ట్ దగ్గర కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. అంటే బాడీలో మిడిల్గా వస్తుంది కదా నెక్ సైజ్, కాబట్టి ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. రెండో వైపు కూడా కొంచెం ఈజీగా ఉందండి చేసుకోవడానికి ఇది. అంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం జిగురు ఉంటుంది కదా. అవునవును. ఓకే. ఓ వావ్. సో ఇక్కడ టేల్ సపరేషన్ చూపిస్తున్నాం. సో ఇక్కడ కొంచెం ఘాట్ పెట్టేసుకొని ఇది కొంచెం స్లాంట్గా కట్ చేస్తాం. ఓకే. సో ఇది టేల్ వచ్చేసింది. సో ఇక్కడ నెక్ ఓపెన్ చేస్తున్నాం కొంచెం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఎడ్జెస్ కొంచెం మనం ట్రిమ్ చేసుకొని షేప్లోకి తీసుకురావాలి. ఓకే. ఓకే. సో నెక్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇక్కడ కొంచెం రౌండ్గా చేస్తాం నెక్ హెడ్ ప్లేస్లో. సో తర్వాత నైఫ్తో కొంచెం ఇలా మనం రబ్ చేస్తే కొంచెం ఫినిషింగ్ కొంచెం బాగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ వింగ్స్ జిగ్జాగ్ కట్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ టూ వింగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ చూపిస్తే మనకు బాగుంటుంది, కాబట్టి ఇది కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఇటువైపు నుండి కూడా సో ఈ పీస్ వెళ్ళిపోతుంది. ఓకే. షేప్ మారిపోయింది అసలు కంప్లీట్ గా. సో ఇది కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకుని, సో ఇప్పుడు బీక్ వచ్చేసి టూత్ పికే పెట్టేస్తున్నాం. ఓకే. సో పాయింటెడ్ ఉంటుంది కదా. ఓకే. సో ఐస్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ ఆవు గింజలు పెట్టేస్తున్నాం. ఓకే. స్వాన్ రెడీ. బుజ్జి స్వాన్ చాలా బాగుందండి. యాక్చువల్లీ చేసుకునే పద్ధతి చాలా ఈజీ అని స్టార్టింగ్లో చెప్పాను, బట్ కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఓకే. సో కంద పెసరట్టు విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టు టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కంద పెసరట్టు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో కంద ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి
మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి మీదుగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కంద పెసరట్టు రెడీ.